గమ్మతి వార్తలు అందరికీ శతాబ్ది బిడ్డలారా. ఇక మరి ఇలా మీ నర్సే తాత గమ్మతి వార్తల గమ్మతి ముచ్చట్లే పట్టుకొచ్చిండ్రు. ఇక మరి ఆల్టమేది గురు ఇక పోదాం పాడి తలకాయ వార్తలు ఏమున్నాయో చూద్దాం ముందుగా. ఆయన కళ్ళల్లో ఓం మంత్రి పదవి మెసులుతుందట. నియమం కోసం నామం పెడితే ఏమైంది కేసీఆర్? ముసలోళ్ళది పెళ్లి ముద్దుకున్నది పో లొల్లి. ఇప్పుడు మోడీ సారు ఈ పని కూడా చేస్తుండా? ఏపీలో గెలుపు ఎవరిదో తేలిపోయింది. బీర్లు పెట్టిన లడాయి వామ్మ చిన్నగా లేదుగా. అమ్మయ్యా నేను మంత్రిని అవుతుండొచ్చినా కావాలని నాకు కాయుష్ ఉంది కానీ మరి కథ మరి లోపటంగా ఏమైనా నడిచేనా ఏంది? అమ్మో మొత్తానికైతే నిద్ర మొత్తమే కడవరిస్తున్నా. మంత్రి ఓం మంత్రి ఒరేకో మరి నేనే అనుకుంటున్నా ఏంది ఈ ముచ్చట చెప్పేది? నేను కాదు చిన్న కోమటిరెడ్డి సారు కాట ఓం మంత్రి పదవి మీద జీవి గుంజుతా ఉందాట. ఇక ఆయనకు ఓం మంత్రి రావద్దని బీఆర్ఎస్ లీడర్లు దేవుళ్లకు పూజలు చేస్తున్నారట. మరి వస్తే కథ ఇంకో తిరుగుంటుందట. మరి ఆయనే అంటుండ్రు ఈ ముచ్చట ఇందా పని భాగవతం. దేవుడా మా బీఆర్ఎస్ వాళ్ళ మాటను జరా ఆలకించవయ్యా. చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్కు ఓం మంత్రి పదవి రాకుండా చూడయ్యా. దేవుడా మా బీఆర్ఎస్ వాళ్ళ మాటను జరా ఆలకించవయ్యా. చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్కు ఓం మంత్రి పదవి రాకుండా చూడయ్యా. తందా మా బండారమంతా బయటపడుతట్టున్నదో. మా ప్రాణాలు అరచేతిలోకి వస్తున్నాయో. మా బండారమంతా బయటపడుతట్టున్నదో. మా ప్రాణాలు అరచేతిలోకి వస్తున్నాయో. ముక్కు మీద కోపముతోటి రాజగోపాలు తిరుగుతున్నాడయ్యా. అధిష్టానము మెప్పు పొందానికి జోరుగా నోరు వారేసుకుంటుండయ్యా. ముక్కు మీద కోపముతోటి రాజగోపాలు తిరుగుతున్నాడయ్యా. అధిష్టానము మెప్పు పొందానికి జోరుగా నోరు వారేసుకుంటుండయ్యా. తందా మంత్రి పదవి కోసం మరలా పడుతున్నాడో. మంత్రి పదవి కోసం మరలా పడుతున్నాడో. మంత్రి అని కలవరిస్తున్నాడో. దేవుడా మా బీఆర్ఎస్ వాళ్ళ మాటను జరా ఆలకించవయ్యా. చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్కు ఓ మంత్రి పదవి రాకుండా చూడయ్యా. బీఆర్ఎస్ అయ్యాంలో నా పేదోళ్ళ భూములు గుంజుకున్నారంటూ కేసీఆర్ సారు కాళేశ్వరం పేర లక్షల కోట్లు దోచుకున్నాడంటూ. బీఆర్ఎస్ హయాంలో నా పేదల భూములు గుంజుకున్నారంటూ కేసీఆర్ సారు కాళేశ్వరం పేర లక్షల కోట్లు దోచుకున్నాడంటూ. తందా మమ్ముల జైలుకు దోల్తారని ప్రమాణం చేస్తున్నాడు. తందా మమ్ముల జైలుకు దోల్తారని ప్రమాణం చేస్తున్నాడు. మమ్ము జైలుకు దోల్తారని ప్రమాణం చేస్తున్నాడు. మీటింగులల్లా తొడగొట్టి చెప్తున్నాడు. మీటింగులల్లా తొడగొట్టి చెప్తున్నాడు. మరి ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి 1000 కోట్లకు ఎట్లా ఎదిగిండని అడుగడుగునా బీనామీల పేర ఆస్తులెన్నో మూట కట్టుకున్నాడని
తందానో పుసుక్కున్న నాకు ఓ మంత్రి పదవి వస్తే ముందుగా జైలుకు పోయేది జగదీశులే గందుకే జర్ర రాజగోపాల్కు మంత్రి పదవు రావద్దు తండ్రి గందుకే జర్ర రాజగోపాల్కు మంత్రి పదవి రావద్దు తండ్రి మంత్రి పదవి రాకుండాను బిఆర్ఎస్ వాళ్ళు నీకు పూజలు చేసే తందాను కోమటిరెడ్డి పొంకనాల మాటలా లేకపోతే అది ఇష్టానం ఆశ పెట్టినా ఇక ఏదో ఏమో కానీ మొత్తానికైతే నీ దండం పెడితే చిన్న కోమటిరెడ్డి నేనే ఓం మంత్రి నేనే ఓం మంత్రి నేనే ఓం మంత్రి అని రాబోయే రోజుల్లో ఓం మంత్రి పదవి నన్నే వరిస్తుంది అని ఈ రకంగా మైకుల ముందర కుత్య కూలబడంగా నోరు బొంగుగా రోడ్ల మీద ప్రచార సభలలో మూత మోగిస్తుండులా చూడాలి మరి రాబోయే రోజుల్లో నిజంగానే మరి వరిస్తుందా ఊతబుర్ర అవుతుందా లేకపోతే ఏదో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేదాకా ఈ తతంగం వాడిందా అధిష్టానం అనేది ఎక్కడ అంతుపట్టకుండా ముచ్చట అయ్యా మరి నిర్ణయాల మాత్రం గీ గుసగుస నడుస్తుంది ఈ రకంగా పో ఏమలే ఓ పిల్లగా ఊరేకో సపోర్ట్ లేదు ఊరేకో నువ్వే కాదు ఈ దేశానికి అధిపతి సపోర్ట్ లేదు ఊరేకో పిల్లగాని పాడి పిల్లగానే చేసుకుంటుండు కూతరేస్తే ఉలుకు లేదు పలుకు లేదు ఏంది ఏం కదా అంటే మరి ఏంది దేశానికి అధిపతి అంటుండు ఇంకేదో కథ అంటుండు అసలు ఏంది ఏం నడుస్తున్నా అనుకుంటున్నారు బిడ్డలారా అచ్చం 3 సార్లు లెక్కనే ఉండట ఇక అచ్చు కుద్దినట్టుగా ఇక చూడు ఎట్లా ఉందో బాగోదాం ఆయనతో సెల్ఫీలు కాబట్టి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొడుతున్నాయట ఈ ఫోటోలు ఇక చూడు ఓసిని ఇచ్చంతరం సల్లగుండా ఇక రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని మోడీ సారే 400 సీట్లకు పైననే వస్తాయి అని దేశం రాజకీయంలో కాదుల్లో ప్రపంచ దేశాలు కూడా గుసగుస పెట్టుకోబట్టే ఇక మరి మోడీ సారుకి పానీపూరి బండి నడుపుడు ఏంది మంది అందరూ జనాలకు పోయి ప్రచారం చేస్తుంటే మోడీ సారు టమాటాలు ఉల్లిగడ్డలు కలిపి వ్యాపారం చేస్తే ఎట్లా గెలుస్తాడు అని ముక్కున ఏలేసుకుంటుర్రా జనాలు ఇక అసలు ముచ్చట ఏంటంటే మీరు అనుకున్నట్టు ఈయన మోడీ సారు కాదుర్రో కాకపోతే మోడీ సారు పోలికతోటి వ్యాపారం చేసుకునే ఈ టక్కరు అనే మనిషి గుజరాత్ రాష్ట్రంలో పానీపూరి బండి నడుపుకుంటా సంసారం ఎలా తీసుకుంటున్నాడనులా ఇక చూడు ఎట్లా ఉందో కథ మోడీ లేక ఉండు అచ్చం అనుకుంటా వచ్చిపోయే ప్రయాణికులు కస్టమర్లు సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటున్నాడనులా ఈ టక్కర్ తోటి ఇక ఈ రకంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటులా ఈ టక్కర్ అనే పేరు గల వ్యాపారి పోయినాక అన్నవేందుకు వషి అంతా పోయినాక పెనవేందుకు అని అంటుంటారు మన పెద్దలు ఇక మరి వషి మొత్తం అయిపోయినాక పెళ్లి చేసుకుంటారా రోజు అంట ఇది ఎక్కడి చిత్రం ఈ చిత్రం చల్లకుండా అంటే ఇక మనవాడు దగ్గర ఉండి ప్రేమ కొద్దిగా అవ్వకు తాతకు రామసక్కని పెళ్లి చేసినాడు అన్నులా చిత్రం ముచ్చట ఇక చూడదు ఎంత ముదుకుందో చూడసక్కని జంట పడ్డాది మంది కంట రామసక్కని జంట పండించింది తీరొక పంట చూడసక్కని జంట పడ్డది మంది కంట రామసక్కని జంట పండించింది తీరొక పంట మబ్బు చాటుకున్న వెన్నెలమ్మ తొంగి తొంగి సైగ చేసేనమ్మ గుబురు చాటుకున్న మల్లెలమ్మ వంగి వంగి కబురంపెనమ్మ ముసలోళ్ళ జంటకు ఆరతి పట్టరేవామమ్మ ముసలోళ్ళ జంటకు ఆరతి పట్టరేమమ్మ వాయమ్మో చూస్తున్నారు ఓ జనాలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలము వస్త్రం తండాలో 80 ఏళ్ళ సమిడా నాయకు 75 ఏళ్ళ లాలమ్మకు ఇక ఈ రకంగా రామ సక్కదనంగా 4 కొడుకుల ఒక బిడ్డను అన్నాక ఇగో మళ్ళీ ఈ రకంగా పెళ్లి చేసుకొని ముచ్చటగా ముద్దుగా ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చినాడన్నులా ఇక అసలు ముచ్చట ఏంటంటే యాకూబ్ అనే తన మనవడు
ఇక ఈ రకంగా ముందర పడి నాయనమ్మ తాతది పెళ్లి ఖండాల చూడాలని పుట్టినరోజు సందర్భంగా ఈ రకంగా పెళ్లి కార్యం ముంగటేసుకున్నాడు నువ్వులా ఈ పిల్లగాని చిత్రం సల్లగుండా. ఇక మరి రాజకీయం అంటే ఎట్లుంటుంది వల్ల ఇక మరి ఏమంటే చూడు తన స్వార్థం కోసం ఒకరిని నింద మోపాలా, ఇక ఒకరిని బదనాం చేయాలా, ఇక ఇంకో కథ ఎడితే ఇచ్చంటారు ఈ రాజకీయాల. ఇక మరి గా తరీకలు పోతుంటే ఇక మరి వెనకాడికి పెద్ద మనిషి బొల్లి కూతురు పూసినందుకు రాజ్యం వేసినందుకు ఓ అమ్మ ఇప్పుడు దాన్ని ముంగటేసి ఇక ఓ పెద్ద మనిషి ఏమనుకొస్తుందంటే వామ్మో ఇక నేను చెప్పగానే మీరే చూడు. ఇక బీజేపీ వాళ్ళు అంటే ఓ జై శ్రీరామ్ అని రాముని ముచ్చట ముంగటేసి ఓట్లు అడుగుతుర్రు అని కేటీఆర్ సారు కేసీఆర్ సారు ఏమంటా అనుకొస్తుర్రో. ఇగో ఇక ఈ పెద్ద మనిషి కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఖతర్నాకు వార్నింగ్ ఇస్తుండ్రులా మైకుల ముందరకు వచ్చి. పెద్ద మనిషి కానీ ఇక కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమనే విషయం హెచ్చరిస్తా ఉంది. ప్రజాస్వామ్యం లోపల నీ ఉన్మాదాన్ని చూసి తీసుకుపోయి నీ పార్టీని నీ భావజాలాన్ని ప్రజలు పొందబెట్టినా నీకు ఇంకా బుద్ధి వస్తలేదా కేసీఆర్ అని మాట్లాడుతున్నాం. ఒకటే సభల ఒక పక్కన ముస్లింలను పొగుడుతూ ఒక పక్కన హిందువులను తిట్టడం ఇది సెక్యులరిజం. ఆ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా. ఇవాళ నువ్వు అన్నావు నువ్వు ప్రసాదాలు పెడితే కీర్తనలు తింటే లేకపోతే కాషాయం జెండాలు చేతబట్టి ర్యాలీలు తీస్తే ప్రసాదాలు పంచితే ఇవాళ మన కడుపు నిండుతుందా అని. ఏ తీర్థం తీసుకున్నటువంటి చేతులైతే ఏ ప్రసాదం తీసుకున్నటువంటి చేతులే ఏ కాషాయం జెండా పట్టిన చేతులే రేపు 13వ తారీఖు నాడు బటన్ వస్తుంటాం. కేసీఆర్ ఈ భావజాలాన్ని పొందబెడతాము. ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం, హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. సెక్యులరిజం ముద్దు లోపల ఈ నేతలు మనల్ని ఏ విధంగా అవమానం చేస్తున్నారో 13వ తేదీన మే 13వ తేదీన బుద్ధి చెప్పాలి. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది కేసీఆర్ నీకు. జూన్ 4వ తేదీన అయోధ్య రామయ్య అక్షంతలను హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిస్తే నీ భావజాలాన్ని ప్రజలు ఎట్లా పొందబెడతారో 4వ తేదీ ఫలితాలను జూన్ 4వ తేదీ ఫలితాలను చూస్తూ కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తూ ఇక నియమం కోసం నామం పెడితే నామం కొంప ముంచింది అన్నట్టు 10 ఏళ్ల సంది ప్రగతి భవన్ గేటు దాటని కేసీఆర్ సారు ఇక కారు షెడ్డు పోయినందుకు ఈసారైనా ఊర్ల పోయి కాకమ్మ కథలు చెప్పుకుంటా పార్లమెంటు పండుగలో పదార చూపిద్దాం అనుకుంటే నిప్పుకొచ్చిన మామ బిడ్డను అడ్డలో వేసుకొని పోయినట్టు కేసీరావు సారు బండారం అంతా ఈ రకంగా బట్టబయలు చేసి పురాగానే అరుచుకుంటులా ఆగి పెద్ద మనిషి చూడాల మరి కథ ఎట్టెట్టవుతుందో ఏం కథ పార్లమెంటు పండుగల మరి. అబ్బో నీ దండం పెడుతూ యుద్ధం అంటే యుద్ధమే పో. ఆనాడు రామాయణ మహాభారతం మరి ఎటు జరిగిందో ఏం కథ కానీ ఇప్పుడుంది అసలైన యుద్ధం. ఎలక్షన్ల కాక యుద్ధం. ఇక మరి ఎట్లా ఉందంటే కథ ఏపీలో మాత్రం అప్పుడే అయిపోయిందట. ఒక సంస్థ సర్వే చేసిందట గెలుపు మీదే పో అని అభయం ఇచ్చిందట. ఆడికొచ్చింది ఆ కథ అంటే వచ్చింది మరి చూడు. ఇక ఓట్ల పండుగ పోలింగ్కు 2 వారాలే టైం ఉన్నదట. నువ్వులా తీర మూతికాడికి వచ్చి కూర్చుంది పండుగ. లీడర్లకు ఇక 11 వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నది. ఇక నువ్వట నేనువట అన్ని పార్టీలు దూకుడైతే వేయించినాయి. నేను పెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలు నన్ను గెలిపిస్తాయన్న ధీమతోటి జగను ఆశ మీద ఉంటే గత 5 సంవత్సరాల తప్పిదాలను చంద్రబాబు భూతద్దములు చూపించుకుంటా జనాల ముందుకు పోతుంటే ఇక జనాలు నన్నే ఆదరిస్తారని చంద్రబాబు పవన్ ఆశన పడి రాజకీయం చేస్తుంటే ఇదే తరుణంలో ALN సంస్థ నియోజకవర్గానికి 550 షాంపిలను సేకరించి ఏది ఏమైనా ఈసారి గెలుపు వైసీపీదే అని అనుకొస్తున్నాడు. లకమా 175 సీట్లలో 149 వైసీపీకి వస్తే బీజేపీ జనసేనతో కూడిన కూటమికి టీడీపీకి 26 సీట్లే గతి అవుతాయి అని ALN సంస్థ తేల్చి చెప్పిందటనుల్లా. బరకొండ 51% ఓట్లతో వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తే టీడీపీ కూటమి 41% ఓటకే పరిమితమవుతుందని కుండ బద్దలు గుట్టిందుల్లా సంస్థ సల్లగుండా. ఓ అమ్మ మళ్ళా వచ్చేదాప ఏపీ గద్దె మీద కూర్చునేది జగనే నటనుల్లా. నీ దండం పెడతారా నాయన. ఇక మరి నిన్న మొన్నటి దాకానేమో అమిత్ షా నమ్మినబంటూ ఇక మరి సునీల్ బన్సల్ ఏమన్నాడు, ఏం లేదు ఈసారి కూటమే గెలుస్తుంది, ఇక మరి చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పుకొచ్చిండు. నిన్న అనే సర్వే అప్పుడే తారుమారైందట. నువ్వు ఇక మరి రేపు ఇంకా ఏం కథ నడుస్తుందో ఏమనుల్లా.
పోరుగారా నోరు కుదికుదమైతే ఏం ఎక్కలే సప్పబడ్డది ఈ పాడైపోను ఎన్ని నీరు తాగినా దూప అనుస్తలేదు కదా పోరాన పోదాం పాని పోతే మా ఆడ తీరొక తీరుగా పంచాది నానా మాటలు ఇక చూడు బాగోతాయి పెట్టముందు దండము మా తాగుబోతులకు అన్నల్లారా చల్లటి బీడ్లకు సంకలు గుద్దీరే మా అయ్యల్లారా దండమో మా తాగుబోతులకు అన్నల్లారా చల్లటి బీడ్లకు సంకలు గుద్దీరే మా అయ్యల్లారా కిందికి మీదికి ఎండ కాకకు నిద్ర పట్టక బీర్ల కొరకు కిందికి మీదికి ఎండ కాకకు నిద్ర పట్టక బీర్ల కొరకు గుంపు గుంపుగా గుంపు గుంపుగా గుంపు గుంపుగా లైను గడుతున్నారే చల్లటి బీర్లకు మీద మీద పడి కొట్టుకుంటున్నారే వైన్స్ షాపుల కాడ గుంపు గుంపుగా లైను కడుతున్నారే చల్లటి బీర్లకు మీద మీద పడి కొట్టుకుంటున్నారే వైన్స్ షాపుల కాడ దండమో మా తాగుబోతులకు అన్నల్లారా చల్లటి బీర్లకు సంకలు గుద్దీరే మా అయ్యల్లారా కాలే కడుపుకు అన్నం ఆధారం బట్ట తలకు నూనె అందం కాలే కడుపుకు అన్నం ఆధారం బట్ట తలకు నూనె అందం తృప్తి కొరకు బీర్లే కిక్కు అందుకనే ఆ బీర్లకి ముక్కు తృప్తి కొరకు బీర్లే కిక్కు అందుకనే ఆ బీర్లకు ముక్కు గుంపు గుంపుగా గుంపు గుంపుగా గుంపు గుంపుగా లైను కడుతున్నారే చల్లటి బీర్లకు మీద మీద పడి కొట్టుకుంటున్నారే వైన్స్ షాపుల కాడ ఇక నీ దండం పెట్టి ఈ మధ్యకాలంలో పెండి పేరంటారు చెడపడ వ్యవహారాలు అయ్యో ఇక మరి దందా మరి ఎక్కువ నడుస్తుంది కాబట్టి బేరం ఇక మరి బీరు దొరకక ఈ రకంగా వైన్ షాపుల కాడ నాకు బీరో అని జీడికంటి పలారం అంటే ఏ రకంగా తల్లాడుతారో ఉరుకులో పెట్టి అగో గదే రకంగా కొట్టుకుంటారు ఆ బీర్ల కోసం జనాలు మాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగాదు కూతుంటే నిధులు ఎట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న ఇక ఈ రకంగా నీ దండం పెడితే మోసుకుపోయి నర్సన్న ఇప్పుడు మాదిగల మీద జిమ్మ కొట్లాడుకుంటా అస్సలు మా ఓట్లు మాత్రం రాబడుతున్నారు కానీ సీట్లు మాత్రం మాకు ఇస్తలేరు అదే మేము అసెంబ్లీకి పార్లమెంట్ పోవద్దా అని కయ్యానికి కాలు ఊతుండులా ఇంతెత్తులు వేస్తుండు భూమికి ఇక పాయ మందకృష్ణ మాదిగతోటి ఓ అమ్మ ఇక పెద్ద రాత్రంతా ముంగట వేసుకొని ఇక మరి రేవంత్ రెడ్డి నీకంటే మునుపటి మాజీ సీఎం కేసీఆర్ ఏం అనుకొస్తుండ్రులా అసలు ఏంది ఏం కథ ఇందాం పడే అని అమ్మాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం నడుస్తుందడంలో పాయ మోత్కుపల్లి నర్సన మాజీ మంత్రి మందకృష్ణ మాదిగతోటి నీ దండం పెడితే బషీర్ బాబులో బాంబు పేల్చిండులా ఇక మరి ఇంత పొడుగు అంత పొడుగు కానీ మాట్లాడిన కడియం శ్రీహరి ఇవాళ పోయి ఏడవండుకుండు ఏడ ఉన్నాడు ఆనాడు మాలలు మాదిగలు అంటే మీకు నోటికాడి ముద్దలా మాకు సీట్లు ఇయ్యరా మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ కొరకే వాడుకుంటారా ఎట్లా ఏంది ఏం కథ అని ఓ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ వేసినోడు ఇవాళ పోయి మా రేవంత్ రెడ్డి గొప్పోడు అని ఆయన సంకర జోరిండంటే కడియం శ్రీహరి గుణం ఏంది అసలు కడియం శ్రీహరి ఏం చేస్తుండు ఏం కథ మాదిగల కోసం అనేది మోత్కుపల్లి నర్సన్న గరానికి వచ్చిండులా మొత్తానికైతే రేవంత్ రెడ్డి పరిపాలన కంటే గతంలో కేసీఆర్ జర మంచిగా ఉండే అని అనిపిస్తున్నాడు అన్నలా మోత్కుపల్లి నర్సన్నకు చూడాల మరి రాంగా ఇంకా కథ మరి ఎటు మలుతుందో ఎటు ఊరుతుందో రానున్న రోజుల్లో ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు ఈ బిడ్డలారా ఎటునే ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మాత్రం మీరు మరొక యాది పెట్టుకొని మాత్రం ఖచ్చితంగా మన ANN ఛానల్ చూస్తూనే ఉండాలి మరి అందరికీ శనార్థి గమ్మతి వార్తలు